ఆగస్టు 24, 2000వ సంవత్సరం అర్ధరాత్రి హైదరాబాద్లోని ఆకాశం భయంకరమైన మబ్బులతో నిండిపోయింది. నల్లటి మబ్బులు గుట్టు చప్పుడు కాకుండా చేరి గర్భంలో కోపాన్ని మోసుకొస్తున్నాయి. గాలి తేమగా ఉంది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ ఆ సైలెన్స్ వెనుక ఓ వైలెన్స్ దాగి ఉందని అప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. ఆకాశం చీలిపోయినట్టుగా వరుణుడు ఉగ్రరూపం చూపించాడు. అది వర్షం కాదు, అది ఒక దాడి. అవును, అది వరుణదేవుడు హైదరాబాద్పై చేసిన ఘోరమైన దాడి. ఇళ్ల పైకప్పులపై మృత్యు డప్పులు మోగుతున్నట్టుగా మోత వినిపించింది. ఈ చప్పుళ్లు గుండెల్లో భయాన్ని నింపాయి. చినుకులు కాదు, బాణాల్లా కురుస్తున్న నీటి ధారలతో హైదరాబాద్ అల్లకల్లోలంగా మారిపోయింది. గంటల వ్యవధిలో వీధులు నదులుగా మారాయి. మూసీ నది శరీరంలోని వరద ఉప్పొంగి తన తీరాలను దాటేసింది. ఏకంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్కరోజే కురిసిన రోజది. హైదరాబాద్ చరిత్రలో ఒక్కరోజులో అంత భారీ స్థాయిలో వర్షం కురవడం అదే తొలిసారి. సీన్ కట్ చేస్తే 2025 అంటే 25 ఏళ్లు గడిచిపోయాయి. మరోసారి అదే భయంకరమైన హెచ్చరిక. ఆగస్టు నెలంటే హైదరాబాదుకు ఇష్టముండదా అనే అనుమానం కలిగేలా నెల ప్రారంభం నుంచే మేఘాలు గర్జించాయి. మరికొన్ని రోజులు మరింత భీకరంగా రెచ్చిపోనున్నాయి. అంటే 2000వ సంవత్సరం నాటి ఆగస్టు మళ్లీ రిపీట్ అవుతుందా అనే భయాలు కూడా మొదలయ్యాయి. నాటి ఘటనలో ఎక్కువగా ప్రభావితమైన ఏరియా బేగంపేట్. నాడు బేగంపేట్లో నీరు రాత్రివేళ దొంగలా వచ్చింది. అది ముంచటానికి వచ్చింది. ఇళ్ల లోపలికి నెమ్మదిగా ప్రవేశించి క్షణాల్లోనే మంచాలు కుర్చీలతో పాటు జ్ఞాపకాలన్నీ కూడా మింగేసింది. తలుపులు కొట్టుకుపోయాయి, గోడలు కంపించిపోయాయి. పిల్లలను చేత పట్టుకుని మోకాళ్ల లోతులో నీటిలో తల్లిదండ్రులు నడవాల్సొచ్చింది. గాఢాంధకారంలో కేకలు వినిపించాయి. బేగంపేట వీధుల్లో చీకటి గాలి, బురద నీటి వాసన కలిసి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. నీరు నడుం ఎత్తుకు చేరి తర్వాత క్షణాల్లోనే భుజాల ఎత్తుకు పెరిగిపోయింది. పుస్తకాలు, బట్టలు అన్నీ నీటి ప్రవాహంలో తేలుతూ ప్రవాహంలోనే కొట్టుకుపోయాయి. ఇల్లు, దుకాణాలు, వాహనాలు అన్నీ ఒకే రంగులో నీటి కింద కలిసిపోయాయి. ఆ రాత్రి బేగంపేట ప్రజలకు ప్రతి నిమిషం ఒక యుగంలా అనిపించింది. బయటకు వెళ్లే మార్గం లేక, లోపల కూర్చునే ధైర్యం లేక ప్రతి క్షణం భయంగా బతికారు. అయితే నాటి ఘటనలు జరిగి 25 ఏళ్లు దాటినా హైదరాబాద్ ఇంకా ఏం మారలేదనే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. హైదరాబాదు నేలపై నీటి మార్గాలు ఇంకా బందీలుగానే ఉన్నాయి. నాలాలు అంచులు కదలకుండా ఆక్రమణలతో నింపబడ్డాయి. నీటిపై అనేక ఇళ్లు కట్టబడ్డాయి. చిన్న చిన్న పైపులు పెద్ద వర్షానికి తట్టుకోలేకపోతున్నాయి. రోడ్డుల ఎత్తులు తారుమారవుతూ వర్షపు నీరు ఇళ్లలోకే దారిపడుతోంది. మ్యాప్పై ఉన్న చెరువుల చారలు క్రమంగా చెరిపేశారు. కొత్త కాలనీలు పాత నీటి రక్త నాళాల మీదే పెరిగాయి. వీధి దీపం వెలుతురులో కూడా నీటి దారిని ఎవరు గుర్తుపట్టలేని మసక ఆవహించింది. 25 ఏళ్లు గడిచినా నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా నీటి దారులు నీటికే ఇవ్వాలి. సరస్సులకు ఊపిరినివ్వాలి. నాలాల నోళ్లను తెరవాలి. ఎవరు ఎక్కడ ఎలా కట్టారో నగరం మళ్లీ గమనించాలి. లేకపోతే అదే అర్ధరాత్రి మళ్లీ తలుపు తట్టి లోపలికొచ్చేస్తుంది. మరోసారి నగరం మునిగిపోతుంది. ఇదే నిజం. సో బీ అలర్ట్.